వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ఇక్కడ చూడొచ్చు. సో, కొన్ని మెడికల్ ఆఫీసర్ అండ్ అలాగే స్టాఫ్ నర్సు అండ్ అలాగే స్టాఫ్ నర్స్ జీఎన్ఎం అండ్ అలాగే స్టాఫ్ నర్స్ జీఎన్ఎం ఇక్కడ చూడొచ్చు మనకి. సో, ఈ పోస్టులకు వచ్చేసి మరొక నోటిఫికేషన్ అయితే మనకు విడుదల కావడం జరిగింది. సో, చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు, మరి జీఎన్ఎం వాళ్ళు, ఏఎన్ఎం వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చా అని. ఇక్కడ చూడొచ్చు మనకి చాలా క్లియర్‌గా అయితే మనకి పర్టిక్యులర్‌గా అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో, జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు ఇక్కడైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి సో, కంప్లీట్‌గా అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఎలాంటి డౌట్ లేకుండా. ఇకపోతే మనము ఈ వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి. సో, పర్ మంత్ మనకి సాలరీ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు. ఎంఎల్హెచ్‌పి, ఎంబీబీఎస్, బీఎంఎస్ డాక్టర్స్‌కి వచ్చేసి 40,000 నెలకి జీతం అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటది. ఇకపోతే ఎంఎల్హెచ్‌పి స్టాఫ్ నర్స్ వాళ్ళకి వచ్చేసి రూ. 29,900 పర్ మంత్ సాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటది. సో, పూర్తి వివరాలలోకి మనం వెళ్ళే కంటే ముందు మన ఛానల్ ఇంకెవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ పైన అయితే ప్రెస్ చేసి పెట్టుకోండి. ఎప్పటికప్పుడు మీకు కొత్త కొత్త నోటిఫికేషన్ వీడియోలు అయితే నేను పంపిస్తూ ఉంటా. అండ్ నెక్స్ట్ వన్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే వీడియోలో చూసినట్టయితే ఇక్కడ చూడొచ్చు. సో, మనకి ఇక్కడ చూసినట్టయితే హౌ టు అప్లై. హౌ టు అప్లై అనంటే మీ యొక్క అప్లికేషన్ ఫామ్‌ని అంటే మీరు ఇది ఆఫ్‌లైన్‌లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్‌లోనే అప్లికేషన్ చేసుకోవాలి కాబట్టి మీకు ఇక్కడ నేను లింక్ పెడతాను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి మీరైతే అప్లికేషన్ ఫామ్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడొచ్చు, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఈ యొక్క ఆఫీస్‌లో మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్‌ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దానికి కొన్ని మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా మీరు అటాచ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. నేను అది చెప్తాను ఇప్పుడు నెక్స్ట్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూడొచ్చు మీరు. మనకి ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి 25 తారీఖు జనవరి 24న వచ్చింది. ఇకపోతే అప్లికేషన్ స్టార్ట్ అయిందైతే మనకి 27 జనవరి 2024 11 గంటల నుంచి అయితే స్టార్ట్ అయింది. అంటే వాళ్ళ అప్లికేషన్ తీసుకోవడం. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి చాలా తక్కువ రోజులు ఇవ్వడం జరిగింది. ఓన్లీ 3 డేస్ ఇవ్వడం జరిగింది. 31 తారీఖు జనవరి 2024 5 తారీఖు లోపు అయితే మనకి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇకపోతే మనకి ఇక్కడ చూడొచ్చు, స్క్రూటినీ వచ్చేసి మనకి ఫిబ్రవరి 1 తారీఖున 1 తారీఖు నుంచి ఫిబ్రవరి 5 తారీఖు వరకి మీ యొక్క సర్టిఫికేట్‌ని స్క్రూటినీ చేస్తారనమాట. అంటే వెరిఫై చేస్తారు వాళ్ళు. మీరు ఏ సర్టిఫికేట్స్ పెట్టాలో అవి కూడా నేను తెలియజేస్తా. కాబట్టి వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. ఇకపోతే ఇక్కడ చూడొచ్చు మనకు డిస్‌ప్లే ఆఫ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అండ్ కాల్ ఫర్ అబ్జెక్షన్. 7 తారీఖు రోజు మనకేం చేస్తారంటే అదే మెడికల్ ఆఫీస్‌లో మీకు బయట గోడ పైన మీకు ఏం చేస్తారంటే వాల్ పోస్టర్‌లో ఏసేస్తారంటే మొత్తం లిస్ట్ అయితే ఎంతమంది అప్లికేషన్ చేసుకున్నారైతే అక్కడ వేయడం అయితే జరుగుతది. అక్కడ అంటే మీ యొక్క మెరిట్ లిస్ట్‌ని అయితే అక్కడ ఏయడం జరుగుతా ఉంటదనమాట. మెరిట్ లిస్ట్ ఏ విధంగా ఏస్తారు అనంటే మీకు వచ్చినటువంటి సబ్జెక్ట్‌లలో మీకు ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో ఆ మార్క్స్ వెయిటేజ్ పరంగా మీ యొక్క లిస్ట్‌ని అయితే అక్కడ డిస్‌ప్లే చేయడం జరుగుతా ఉంటది వాల్ పైన. అక్కడ డిస్‌ప్లే చేస్తే మీరు 7 తారీఖు రోజు వెళ్లి అక్కడ మెడికల్ ఆఫీస్‌లో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీరేమైనా అబ్జెక్షన్ చేయాలి అని అనుకుంటే 8 తారీఖు నుంచి 9 తారీఖు లోపు మీరు అక్కడ అబ్జెక్షన్ చేయొచ్చనమాట. అంటే అండ్ సో ఇది తప్పుగా ఉంది, వీళ్ళని ఏ విధంగా చేస్తారు, వీళ్ళకంటే మార్క్స్ నాకు ఎక్కువగా ఉన్నాయి, నాకు ఇవ్వాలి కదా, నాకంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఎలా ఇచ్చినావు అని చెప్పేసి మీరు అక్కడ క్వెషన్ చేసి అబ్జెక్షన్ చేయొచ్చనమాట. దానికంటూ 8 నుంచి 9 తారీఖు మధ్యలో మీకు టైం అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఫైనల్‌గా అంటే మీరు అబ్జెక్షన్ ఇచ్చిన తర్వాత ఎవరైనా అబ్జెక్షన్ ఇస్తే అది మొత్తం కూడా మళ్ళొకసారి క్రాస్ చెక్ చేసి ఫైనల్‌గా వచ్చేసి మనకి ఫిబ్రవరి 13 తారీఖున ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేయడం జరుగుతూ ఉంటది. అంటే అక్కడనే మళ్ళీ వాళ్ళకి గోడకి ఆ యొక్క పేస్ట్ చేసి పెడతారనమాట. ఆ యొక్క లిస్ట్‌ని అక్కడ అతికిస్తారు. అక్కడికెళ్ళి మళ్ళీ మీరు చూసుకొని అక్కడ అదే ఫైనల్ అనమాట. అక్కడ చూసుకున్న తర్వాత అక్కడికి ఎవరికైతే మెరిట్ లిస్ట్ వేస్తారో వాళ్ళకి కౌన్సిలింగ్ ఉంటుంది. అది కూడా 15 తారీఖు ఫిబ్రవరి రోజున మీకు కౌన్సిలింగ్ తీసుకుంటారు. కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత ఇక మీరు జాబ్‌లో జాయిన్ అయిపోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనము మరి మీరు ఏ సర్టిఫికేట్స్ పెట్టాలి, ఆ యొక్క ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. నేను లింక్ పెడతాను చెప్పాను కదా, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ యొక్క ఫామ్‌ని ఫిలప్ చేసిన తర్వాత దానికి అటాచ్ చేయాల్సినటువంటి ఫామ్స్ అంటే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ వెనకాల మీరు ఏమేమి పెట్టాలనేది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్ఎస్సీ అండ్ అలాగే ఇంటర్ మీ యొక్క క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ పాస్ అంటే మీరు జీఎన్ఎం అయితే జీఎన్ఎం, బీఎస్సీ అయితే బీఎస్సీ ఈ విధంగా వచ్చేసి ఎస్ఎస్సీ మెమో, 10th మెమో, మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అండ్ అలాగే మీ యొక్క మార్క్స్ మెమోస్ ఆల్ టైప్స్ ఆఫ్ ఆల్ ఇయర్ అంటే మొత్తం అన్ని సంవత్సరాల మెమోస్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు మీరు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకి మీ యొక్క బోనఫైడ్ సర్టిఫికేషన్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి అని అంటే వాస్తవానికి ఈ మొత్తం కూడా జిల్లాల వారీగా పడుతున్నటువంటి పోస్టులు ఇవి. జిల్లాల వారీగా పడుతున్నాయి కాబట్టి ఏ జిల్లా వాళ్ళకి ఆ జిల్లా వాళ్ళ అంటే లోకల్ వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. తర్వాత అదర్ జిల్లా వాళ్ళకి ఉంటదనమాట. కాబట్టి జిల్లాల వారీగా ఈ పోస్టులు అయితే పడతా ఉన్నాయి. ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి జిల్లాల వారికి ఉంటుంది కాబట్టి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీ బోనఫైడ్‌ని అయితే వాళ్ళు అడగడం జరుగుతా ఉన్నది. ఇన్ కేస్ ఒకవేళ మీరు వేరే జిల్లాలలో గనక ప్రైవేట్ స్కూళ్ళలో లేదంటే చదివి ఉంటే అక్కడ మీ బోనఫైడ్ జిల్లా పేరు చేంజ్ అవుతది కాబట్టి మీరు ఇదే జిల్లాకు సంబంధించిన వాళ్ళు అని తెలియజేయడానికి మీరు తహసీల్దార్ కార్యాలయం అంటే ఎంఆర్ఓ కార్యాలయం నుంచి రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే
ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉన్న వాళ్ళు ఉంటే సో వాళ్ళొచ్చేసి మీ యొక్క సదరన్ సర్టిఫికేట్‌ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒక ఫోటోగ్రఫీ దానికి అటాచ్ చేసి మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇకపోతే మనకి ఇక్కడ చూడొచ్చు. సో ఇంకా ఏంటి మనకు ఇక్కడ తెలియాల్సినటువంటి విషయం అనంటే సో ఏజ్ కదా! సో ఏజ్ అయితే ఒకసారి చూద్దాం. సో ఏజ్ విషయానికి వచ్చినట్టయితే మనకి సో ఇక్కడ చూడొచ్చు 18 ఇయర్స్ నుంచి 44 ఇయర్స్ వరకి ఈ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ క్వాలిఫికేషన్స్‌తో ఉన్నవాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇకపోతే ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 సంవత్సరాలు అయితే పొడిగించారు. 45 ప్లస్ ఒక 5 49 సంవత్సరాల వరకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చనమాట. ఇకపోతే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళకి 10 సంవత్సరాలు ఎక్కువ పెంచడం అయితే జరిగింది. అంటే 44 ప్లస్ ఒక 10 మొత్తం 54 సంవత్సరాల ఉన్నవాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చనమాట. సో ఈ విధంగా ప్రతి జిల్లా నుంచి అయితే ప్రతి జిల్లాలో పడతాయి. సో ఈ యొక్క పోస్టులు. సో కాబట్టి ప్రతి జిల్లా వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు తెలంగాణ లెవెల్‌లో. జస్ట్ ఫస్ట్ ఏంటి అనంటే సో మీకు లోకల్ వాళ్ళకి ప్రియారిటీ ఉంటుంది. దాని తర్వాత అదర్ జిల్లాల వారికైతే ప్రియారిటీ ఇవ్వడం జరుగుతూ ఉంటది. సో కాబట్టి అందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇదొచ్చేసి మనకి ఇది మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించినటువంటిది. సో ఇది మహబూబ్‌నగర్ జిల్లా వాళ్ళు ఆ మెడికల్ ఆఫీస్ నుంచి అయితే మనకి సో ఈ నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ కావడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు. సో కాబట్టి మీరు ఈ యొక్క నోటిఫికేషన్‌కి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అని అనుకుంటే డైరెక్ట్‌గా మీరు మహబూబ్‌నగర్‌లో ఉన్నటువంటి మెడికల్ హెల్త్ ఆఫీస్‌లోకి వెళ్లి అయినా సరే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదంటే పోస్ట్ ద్వారా కూడా స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. బట్ కానీ స్పీడ్ పోస్ట్ డిలే గనక అయితే అంటే స్పీడ్ పోస్ట్ నుంచి రావడం లేట్ గనక అయితే మాకు సంబంధం లేదనేది వాళ్ళైతే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో పూర్తిగా కాబట్టి స్పీడ్ పోస్ట్‌లో ఇచ్చే కంటే బదులు మీరు డైరెక్ట్‌గా వెళ్లి అప్లికేషన్ చేసుకోవడం అయితే బెటర్. సో కాబట్టి ఫ్రెండ్స్ ఈ మీ జిల్లాల వారీగా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అవుతా ఉన్నాయి. సో కాబట్టి ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు కాబట్టి సో మీరు ఖచ్చితంగా అయితే అప్డేటెడ్‌గా ఉండడానికి మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కింద డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ లింక్ పెట్టిన మన గ్రూప్‌కి సంబంధించినటువంటి ఒక టెలిగ్రామ్ లింక్. ఆ లింక్ పైన క్లిక్ చేసి గ్రూప్‌లో జాయిన్ అయిపోండి. మీకు ఇమ్మీడియేట్‌లీ ఎప్పటికప్పుడు మీకు అప్డేటెడ్‌గా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంటది. అంటే సో మనకి యూట్యూబ్ ద్వారా రావడం అంటే అది కాస్త మీకు కనిపియకపోవచ్చు. చాలా చిన్నగా కనిపిస్తది ఫోన్‌లో కాబట్టి. సో నార్మల్‌గా మీరు ఆ యొక్క టెలిగ్రామ్‌లో యాడ్ అవుతే ఏమైతదంటే ఇమ్మీడియేట్‌లీ మీకు మెసేజ్ అనేది నోటిఫికేషన్ చాలా స్పీడ్‌గా రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. ఇకపోతే సో అన్ని జిల్లాల వారీగా సో పడతా ఉన్నాయి. ఈరోజు, రేపు, ఎల్లుండి ఈ విధంగా పడతా ఉంటది కాబట్టి ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చిన వెంబటనే ఏ జిల్లా నుంచి ఎక్కడొచ్చిందనేది మొత్తం మీకు పర్టిక్యులర్‌గా అయితే ఎప్పటికప్పుడు నేను వీడియో చేస్తూ పెడతా ఉంటాను. సో మిస్ కాకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి ఈ వీడియో కింద కామెంట్ రూపంలో అయితే అడగండి. అక్కడ నుంచి అయితే నేను క్లారిఫై చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.